హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ అది ఎలక్షన్ ర్యాలీగానే చెప్పాలి. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడిన బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే, అక్కడికి వెళ్ళి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని ఆల్ ఫ్రంట్ అంటే మల్టీ ప్రాంజెడ్ అటాక్ అయితే చేసే ప్రయత్నం చేశారు. బెంగాల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కరప్షన్ అవనివ్వండి, లాలెస్నెస్ అవనివ్వండి, లేకపోతే టీచర్స్ రిక్రూట్మెంట్లో జరిగిన స్కామ్ అవనివ్వండి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, లేకపోతే మమతా బెనర్జీ గారు అంశం రీసెంట్గా జరిగినటువంటి ముర్షిదాబాద్ అండ్ మాల్డా రీజియన్లో జరిగినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన అల్లర్లలో జరుగుతున్నటువంటి గొడవలు అవనివ్వండి, వీటన్నిటి మీద నరేంద్ర మోదీ గారు బెంగాల్లోని, మరీ ముఖ్యంగా నార్త్ బెంగాల్లోని అస్సాంకు దగ్గరగా ఉన్నటువంటి అలీపూర్ దౌరాత్ అనే రీజియన్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ దీనికి చాలా క్లియర్గా మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ మమతా బెనర్జీ గారు అసలు పెద్దగా టైం తీసుకోకుండా చాలా ఇమీడియట్గా అండ్ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. జనరల్గా మమతా బెనర్జీ గారు కేంద్రంలో బీజేపీ అంశానికి వచ్చేసరికి కొంచెం చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే కాంగ్రెస్తో కూడా మమతా బెనర్జీ గారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి పాలసీస్ని అంత బలంగా అవుట్ స్పోకెన్గా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. అలాగని సెంటర్తో గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా అంశాల మీద మోదీతో మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని విషయాల్లో వ్యతిరేకించినప్పటికీ కొంత సఖ్యతగానే మోదీ గారితో పర్సనల్గా ఉంటుందని ఒకనొక టైంలో మోదీ గారికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ అంశానికి వచ్చేసరికి మోదీ గారితో అవనివ్వండి, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్లతో అవనివ్వండి, ఒక రకమైన ఒక కన్ఫ్రంటేషన్ అప్రోచ్ ఉంటుంది. అది మనం చూసాము ప్రీవియస్లీ జరిగినటువంటి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో. బెంగాల్ ఎలక్షన్లో గెలిచేదానికి నరేంద్ర మోదీ గారు ఆల్మోస్ట్ మన గడ్డం పెంచి రవీంద్రనాథ్ ఠాగూర్లా ఒక అవుట్లుక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని మమతా బెనర్జీ గారు ఎంత క్లియర్గా ఖండించే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారో చూసాము. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి మమతా బెనర్జీ గారు ప్రెస్తో మాట్లాడుతూ చాలా క్లియర్గా అటాక్ చేసేటువంటి పని చేశారు. మీరు చెప్పే వాదనలో నిజం ఉంటే మీరు లైవ్లో టీవీ డిబేట్కి రండి, కావాలంటే రేపే ఎన్నికలు కండక్ట్ చేయండి, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఏంటిది అనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా కరప్షన్కి సంబంధించి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అంశానికి సంబంధించి, ముర్షిదాబాద్లో గొడవలకు సంబంధించిన అంశానికి మోదీ గారు చేసిన ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విజిషన్స్కి సంబంధించి చాలా క్లియర్గా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మోదీ గారు మాట్లాడుతున్న క్రమంలో కమ్యూనల్ అన్రెస్ట్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, తర్వాత గవర్నమెంట్ యొక్క క్రూయాలిటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా కమ్యూనల్ రైట్స్ జరిగేదానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వల్ల అక్కడ గొడవలు జరిగినాయి కదా. దానికి కారణం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అవ్వాలి, కానీ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం వల్ల అయితే అక్కడ గొడవలు జరగలేదు కదా. మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఒక డివిజివ్ ఎజెండాతో, అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య రిఫ్ట్ తీసుకొచ్చి ఎలక్ట్రల్ గెయిన్స్ పొందాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. మీకు తెలుసు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ముస్లిం సామాజిక వర్గం కూడా అది క్వైట్గా ఉండదు, అగ్రెసివ్గానే రియాక్ట్ అవుతుంది అనేసి. మీకు కావాల్సింది ముస్లిం సామాజిక వర్గం అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాలా, దాని ద్వారా మీరు హిందువులు రెచ్చగొట్టి ఓట్లు తీసుకొచ్చుకోవాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. అది క్లియర్గా వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ అండ్ మాల్డా జిల్లాల్లో చాలా క్లియర్గా బహిర్గతం అయితే అయిపోయింది. అండ్ మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా నరేంద్ర మోదీ గారిని ఎక్స్పోజ్ చేసిన ప్రయత్నం ఏంటంటే, ఆర్మీని చాలా భయంకరంగా పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ మీరు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారో, ఆపరేషన్ సింధూర్ కూడా మీరు ఎలక్షన్స్లో గెయిన్ పొందేదానికి చేసినటువంటి ప్రక్రియగానే చూస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మీరు ప్రతిదానికి విదేశాలకు వెళ్ళి విదేశీ పర్యటనలు ఎక్కువగా చేసేటువంటి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు విదేశాలు కాదు కదా, భారతదేశంలో ఉన్నటువంటి సిక్కిం లాంటి రాష్ట్రానికి కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఎరేజ్ అయిందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇంకో మాట ఆవిడ మాట్లాడుతూ చెప్పింది, డిప్లొమాసీ పరంగా నరేంద్ర మోదీ గారి సైలెన్స్ ఏదైతే ఉందో, యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతున్న మాటలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు సైలెన్స్గా ఉన్న విధానాన్ని చూసి మరి గ్లోబల్ లీడర్గా మీరు క్లెయిమ్ చేసుకుంటున్న క్రమంలో అమెరికాకి ఎదురు మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఉంటే ఇది ఏ రకమైన గ్లోబల్ లీడర్షిప్ అని క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇంకో మాట నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతూ మమతా బెనర్జీ గారు చెప్పింది ఏంటంటే, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యలోకి వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత మీరు ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారని అడిగే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈరోజు నరేంద్ర మోదీ గారు మీటింగ్ పెట్టిన అలీపూర్ దౌర్ ఏదైతే ఉందో, అలీపూర్ దౌర్లో
ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం సమాజం ఎక్కువ ఉన్న దగ్గర మీటింగ్ పెట్టేదానికి రీజన్ ఏంటంటే అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి హిందువులను ప్రొవోక్ చేసి అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ఒక డివిజివ్ విత్తనాలు నాటేసి తద్వారా ఎలక్టరల్ గెయిన్స్ పొందాలనేసి వన్ ఆఫ్ ద ఎజెండా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కలిసి తీసుకున్నటువంటి ఎజెండా ఏంటంటే బెంగాల్లో జరగబోయేటువంటి పెద్ద పెద్ద మీటింగులు బీజేపీ పార్టీకి సంబంధించినవి లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు అవి సాంస్కృతిక కార్యక్రమాలు అవనివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా ఉండనివ్వండి అవి ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటి పెద్ద మీటింగ్లు కండక్ట్ చేసి ముస్లిం సామాజిక వర్గానికి హిందూ సామాజిక వర్గానికి ఒక క్లియర్ కట్ డివిజన్ తీసుకొచ్చి దాని ద్వారా ఎలక్ట్రల్ గెయిన్స్ పొందాలనేసి మాత్రం చాలా క్లియర్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చెక్అవుట్ చేసిన స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ గారు అలీపూర్ దౌర్లో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు అండ్ మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా చెప్పారు నార్త్ బెంగాల్లో మిమ్మల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేక మీరు పక్క రాష్ట్రమైనటువంటి అస్సాం నుంచి ప్రజల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని లోకల్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మిమ్మల్ని బెంగాల్ ప్రజలు 2021లో ఎలా అయితే తిరస్కరించారో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే తిరస్కరించారు మీకు క్లియర్గా గెలుస్తామనే నమ్మకం ఉంటే రేపు ఎన్నికలు పెట్టండి అండ్ నాతో లైవ్లో టీవీ డిబేట్కి రమ్మని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ మమతా బెనర్జీ గారు మోదీ గారు చేసినటువంటి కరప్షన్ ఎలిగేషన్ అగైనెస్ట్ టీఎంసీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మా దగ్గర కరప్షన్ ఎలిగేషన్ వస్తే మేము ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతాము కానీ మీరు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించి మధ్యప్రదేశ్ లేకపోతే గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి గూఢాచర్యం చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి మీరు ముందుకు రావట్లేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మా దగ్గర ఏదైనా ఎలిగేషన్ వస్తే మా దగ్గర యాక్షన్ ఉంటుంది మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలిగేషన్ వస్తే దాని మీద యాక్షన్ ఎందుకు ఉండదు మరీ ముఖ్యంగా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి అంటే క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేశారు అండ్ మీరు ఆపరేషన్ సింధూర్ గురించి ఇంత ప్రగల్భాలు పలుకుతున్నారు నలుగురు ఉగ్రవాదులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీసే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇంకోటి మీరు కరప్షన్ గురించి నా మీద అలిగేషన్ చేసే ముందు మీరు ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి లూట్ ఏదైతే కొద్ది మందికి దేశానికి కట్టబెడుతున్న విధానం ఇది దేశ సంపద మొత్తాన్ని కట్టబెడుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దానికి ఆ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఫండ్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి ఫండ్స్ రాకుండా లేకపోతే హెల్త్ సెక్టర్కి రావాల్సినటువంటి ఫండ్స్ రాకుండా లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రావాల్సినటువంటి ఫండ్స్ రాకుండా లేకపోతే మన్రేగా లాంటి స్కీమ్స్ కింద రావాల్సినటువంటి ఫండ్స్ రాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెపనైజేషన్ ఆఫ్ పాలసీస్ టువర్డ్స్ అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ ఎలా చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ముర్షిదాబాద్ మాల్డాలో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అల్లర్ల అంశంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకోవాలో అంతవరకు చర్యలు తీసుకొని దాన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేశారు కానీ దాన్ని వెనకుండి పొలిటికల్ మోటివ్తో నడిపించేదానికి ప్రయత్నిస్తుంది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం చూడాల్సింది నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్గా అది నేను అర్లియర్ వీడియోలో చెప్పా డిమానిటైజేషన్ దగ్గర నుంచి మొదలుకొని రీసెంట్గా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు అది డిమానిటైజేషన్ అవ్వనివ్వండి లేకపోతే ఆపరేషన్ సింధూర్ అవ్వనివ్వండి అంతకుముందు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ అవ్వండి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ లేకపోతే అంతకుముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాంటి చట్టాలు ఏది తీసుకొచ్చినా అల్టిమేట్ మోటివ్ బీజేపీది ఒకటే ఉంటుంది ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏ సామాజిక వర్గాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నికలు గెలవగలమనే ఒక ఎజెండాతో పనిచేస్తారు తప్ప వాళ్లకు దేశ హితం అనేది పట్టదు బట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంశానికి వచ్చేసరికి మమతా బెనర్జీ గారు బెంగాల్ వరకు మాత్రం బీజేపీతో చాలా గట్టి ఫైట్ చేస్తారు ఆవిడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కానీ సెంటర్కి వచ్చేసరికి బీజేపీతో చాలా అంశాలతో ఆవిడ లోపాయికార్ ఒప్పందం ఉందనేది మాత్రం నరేంద్ర మోదీ గారు ఒకనొక స్టేజ్లో చెప్పింది ఏంటంటే నాకు మమతా బెనర్జీ గారికి మంచి ర్యాపో ఉంది ఆవిడ నాకు గిఫ్ట్లు పంపుతూ ఉంటారు అని చెప్పే ప్రయత్నం అయితే చెప్పారు సో మమతా బెనర్జీ గారు వెన్ ఇట్ కమ్స్ టు సెంటర్ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫామ్ అయ్యేటువంటి ఎలియన్స్లో ఉండనట్లు లేకపోతే బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఆవిడ అటాక్ చేసినంత ఇదిగా కేంద్ర ప్రభుత్వం అంశంలో అటాక్ చేయకపోవడం వల్ల బీజేపీ కేంద్రంలో మాత్రం ప్రభుత్వం స్థాపించేదానికి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద వ్యతిరేకత రాకుండా కొంతవరకు మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తున్నమాట నిజం. థ్యాంక్ యూ.